guys, welcome back to my YouTube channel. సో ఈరోజు అయితే నేను చికెన్ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు వీడియో చూసేసి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందంటే డెఫినెట్గా డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వచ్చేయండి ఏమేమి చేస్తున్నామో చూసేద్దాం. చికెన్ అయితే వచ్చేసింది, చికెన్ అయితే రెడీ, దీన్ని కడగడం, దాని తర్వాత రెసిపీ స్టార్ట్ చేద్దాం. అయితే మీరు అనుకోవచ్చు ఇది నేను కాదేసి నేనే చేస్తున్నా. సో నా ఛానల్ కాబట్టి నేనే చేస్తాను. ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. సో ఫస్ట్ టైం హిట్ అయింది కాబట్టి సెకండ్ టైం కూడా హిట్ అవుతుందని చెప్పి మా వాళ్ళు అయితే నాకు చికెన్ తెచ్చి చికెన్ అయితే కడిగేద్దాం. చికెన్ కడిగేసిన దాని తర్వాత నెక్స్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే మనం ఏదైనా గిన్నె తీసుకోవాలి. నేనైతే గిన్నె తీసుకుని వాటర్ మంచిగా వెళ్ళిపోతుంది కాబట్టి గిన్నె తీసుకొని దీంట్లో అయితే మనం చికెన్ ఏవైతే తెచ్చామో చికెన్ పీసెస్ అన్నీ ఇంట్లో వేసేసుకుంటాం. కడుక్కుందాం. చికెన్ ముక్కలన్నీ దీంట్లో వేసేసి బాగా కడుక్కోవాలి. కడిగినప్పుడు గైస్ మనం అయితే ఉప్పు కారం వేసుకోవడం మంచిది, ఎందుకంటే ఆ నీసు వాసన ఏమున్నా ఉప్పు వేస్తే కొంచెం పోతుంది కాబట్టి మంచిగా కలిపేసుకుందాం. అయిన తర్వాత కొంచెం నాదైతే 2 kgs అనమాట చికెన్. సో దీంట్లో అయితే నేను ఇంత పసుపు అయితే వాడుతున్నాను. ఇంత పసుపు దీంట్లో అయితే వేసేద్దాం. కొంచెం ఉప్పు అయితే వేసేసుకుంటే ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసుకుంటాం కాబట్టి దీన్ని అయితే బాగా కడుక్కుందాం. కలుపుకొని మంచిగా మొత్తం నీసు వాసన బ్లడ్ అదంతా క్లీన్ అయిపోవాలి కాబట్టి మంచిగా దీన్ని అయితే కడుక్కుందాం. సమ్మర్లో తినబోది కాదు, నిజం చెప్పాలంటే సమ్మర్లో ఉత్తున్నం అయితే సిగా తినబోది కాదు ఎవరికైనా, నాకే కాదు ఎవరికైనా. నాకైతే ముక్కలు ఎందుకు ముద్ద అయితే అస్సలు దిగదు. అందుకే నేను చికెన్ పచ్చడి చేసుకుందామని డిసైడ్ అవుతాను. మా డాడీని 2 weeks నుంచి అడుగుతుంటే ఇప్పుడు తెచ్చిన అయితే చికెన్ అయితే ఇచ్చాను అనమాట. సో చూడొచ్చు, మేమైతే బోన్లే తీసుకున్నాను. వితౌట్ బోన్లెస్ కూడా తీసుకోవచ్చు, కానీ కొంచెం ఏదో సప్ప తిన్నట్టు ఉంటుంది. మేమైతే బోన్లే తీసుకున్నాం. ఇంకా మీరు ఎలాంటి కంటెంట్ చేస్తే బెటర్, ఎలాంటి కంటెంట్ నేను చేస్తే బాగుంటుంది నా ఛానల్ అని చెప్పి మీరు సజెస్ట్ చేయండి. మీరు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మంచి చేద్దాం వీడియోస్ అయితే. అండ్ నా వీడియోస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేస్తలేరు గైస్. సో వీడియోస్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ కూడా చేసుకోండి. కమెంట్స్ అయితే చేయండి. మీకు నచ్చిందని పెట్టండి, లేదు ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. దాన్ని బట్టి నేనైతే డెఫినెట్గా మార్చుకుంటాను. చూడొచ్చు ఇప్పుడంతా ఎట్లా వెళ్తుందో చూడొచ్చు కదా. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. దీని తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే మనం రెడీ చేసుకుందాం. సో గైస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. చూసారా, చికెన్ అయితే క్లీన్ అయిపోయింది. దీని తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో అవి అయితే రెడీ చేసేసుకుందాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. అప్పటి వరకు బ్రేక్ తీసుకోండి. అప్పటి వరకు సబ్స్క్రైబ్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి చెప్తున్నా. సబ్స్క్రైబ్ మళ్ళీ ఫీల్ అవుతారు, మళ్ళీ మీరు చెప్తున్నా రిగ్రెట్ అవుతారు లైఫ్లో. నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రిగ్రెట్ అయిపోతారు చెప్తున్నా. అందుకే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ మనం అయితే ఒక కడాయి తీసుకోవాలి. ఒక కడాయి తీసుకున్న తర్వాత ఆ కడాయిలో అయితే మనం చికెన్ ఏవైతే మనం కడుక్కున్నామో ఆ చికెన్ మొత్తం అయితే దీంట్లో ఫ్రై చేయాలన్నమాట. అంటే అది మొత్తం వాటర్ అనేది వదిలేయాలి. ఆ పీసెస్ నుంచి వాటర్ అనేది వదిలేసి అది మొత్తం ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకుంటాం అని చెప్పి. సో మొత్తం వీడియోస్ అయితే చూసేయండి, స్కిప్ చేయకండి. అండ్ లైక్, షేర్, కమెంట్ చేసేయండి తొందరగా. సో ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకొని గ్యాస్ వెలిగించుకుంటాం. కొంచెం వేడి అవ్వనివ్వండి. సో మీరు చూడొచ్చు, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు కదా. నేను ఆల్రెడీ అయితే చికెన్ అంతా కడుక్కున్నాను కదా. ఆ చికెన్ అంతా కొంచెం మనం వేసుకుందాం. ఒకటిసారి వేసుకుంటే మొత్తం అతుక్కుంటే ప్లస్ మంచిగా అది ఫ్రై కూడా కాదు కాబట్టి కొంచెం వేసుకుందాం. కొంచెం క్వాంటిటీ 2 kgs కాబట్టి ఒక 100 grams. కడాయి అయితే వేడి అయిపోయింది. ఇలా కొంచెం వేసుకుంటే బెటర్, ఎందుకంటే అది మంచి కుక్ కూడా అవుతుంది. ఇదంతా ఇప్పుడైతే దీన్ని ఒక 5 or 10 minutes వదిలేయాలి. ఎప్పటివరకు వదిలేయాలంటే దీంట్లో ఉన్న వాటర్, అంటే చికెన్ పీసెస్ నుంచి వాటర్ రావాలి. ఆ వాటర్ అంతా మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు, ఆ వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు దీన్ని అయితే మనం కుక్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దీన్ని కూడా యాడ్ చేసుకుంటాం. దీన్ని యాడ్ చేసిన దాని తర్వాత మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా కంటెంట్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అయితే కుక్ అవుతుంది. దాని లోపల నేనైతే మీకు ఉన్న డౌట్స్ అయితే చెప్తాను. సో కొంతమంది అయితే నాకు మెసేజ్ చేశారనమాట యూట్యూబ్లో వీడియోస్ కింద నేను పెట్టిన, మీరు చూస్తుంటారు కదా, డే ఇన్ మై కాలేజ్ లైఫ్. ఇంకా నేను సపరేట్గా ఎంసెట్ వాళ్ళకి వీడియోస్ కూడా చేశాను. సో ఎంసెట్ వాళ్ళకి చేసినందుకు ఈసెట్ వాళ్ళు కూడా మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈసెట్ వాళ్ళంటే డిప్లొమా వాళ్ళు. సో వాళ్ళు కూడా అడిగారు అనమాట, మీకు ఎంత ర్యాంక్ వచ్చిందాక, మీ సీట్ ఏంటి, మీ ర్యాంక్ అన్నీ చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే మాకు కొంచెం ఫెస్టివల్ ఉంది కాబట్టి ఆ పనిలో ఉన్నాం. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నేనైతే డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ వరకు పెడదామని అనుకుంటున్నా. వీడియో తీసి డెఫినెట్గా పెడతాను. అండ్
మీరు కూడా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నా. డెఫినెట్గా నన్ను అయితే మంచిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్, టెక్నికల్ వీడియోస్, డైలీ లైఫ్ వీడియోస్, ఇంకా మంచి మంచి ఫిట్నెస్ వీడియోస్ అన్నిటితో మాత్రం నేను వస్తాను. సో అనుకోవద్దు నా జుట్టు ఇట్లుంది, నేనైతే తలస్నానం చేశాను కాబట్టి జుట్టులో వేసుకున్నాను, మళ్ళీ హెడ్ఏక్ వస్తుంది నాకు. అందుకే ఇప్పుడైతే ఇది కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ వాటర్ అయితే బయటకు వస్తున్నాయి, వాటర్ అయితే బయటకు వదులుతుంది అనమాట. అది మెల్లమెల్ల చూపిస్తాను నేను మీకు అది కూడా. సో మీరు ఆ వీడియో అయితే నేను డెఫినెట్గా పెడతాను. పెట్టినప్పుడు మీరైతే షేర్ చేసుకోండి. డెఫినెట్గా వీడియో షేర్ చేసి ఎంత ర్యాంక్స్ ఏముండాలి, ఎంత ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే డెఫినెట్గా మళ్ళీ కమెంట్ చేయండి. కమెంట్ చేయడం అది మర్చిపోకండి. మీరు కమెంట్ చేస్తేనే నేను ఆ కమెంట్స్ చూసి అయితే నేను వీడియోస్ ఏం చేయాలని చెప్పి చూస్తాను అనమాట. సో డెఫినెట్గా వీడియోస్ అయితే పెట్టండి, చూడండి ప్లస్ కమెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ చూసి వదిలేయడం కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంత సపోర్ట్ చేస్తారో నాకు కూడా వీడియోస్ అంతే చేయాలనిపిస్తుంది, ప్లస్ అంతే నాకు కూడా ఎనర్జీ ఉంటుంది కాబట్టి సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడైతే నేను చూపిస్తాను ఏమవుతుందని చెప్పి. ఇక్కడ వచ్చు కదా గైస్, మీరు ఇదైతే మొత్తం వాటర్ వదులుతుంది చూడండి లోపల, చూసారా? అలా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన దాని తర్వాత ఇదైతే మనకి మంచిగా కుక్ అయినట్టు. ఇది కుక్ అయిన దాని తర్వాత మళ్ళీ దీని అయితే మనం ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై ఎలా చేసుకోవాలంటే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఎక్కువ ఫ్రై చేశారనుకోండి పళ్ళు ఇరిగిపోతాయి. ఇప్పుడు మళ్ళీ తర్వాత మీకు అది డేస్ పోయే కొద్దీ ముక్క అయితే చాలా గట్టిగా అయిపోతుంది. సో మీరైతే కొంచెం చూసుకోండి, ఎక్కువ ఫ్రై కూడా చేయకండి మరి, లేకపోతే పళ్ళు ఉడిపోతాయి. తినడం కాకపోయినా డెఫినెట్గా రివ్యూస్ అయితే చూపిస్తాను. మా వాళ్ళకైతే టేస్ట్ చేపిస్తాను. మా వాళ్ళకి టేస్ట్ చేపిస్తాను, వాళ్ళైతే చెప్తారు కదా బాగుంటుంది చెప్తారు, లేకపోతే లేదు కదా. సో మీరు ఆ వీడియోస్లో కూడా మీకు ప్రూఫ్ కూడా పెడతాను, నా చికెన్ పచ్చడి బాగుందా, హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అని చెప్పి. కూడా నేనైతే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంకో గిన్నె తీసుకొని ఇది మీకు చికెన్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు కాబట్టి తొందరగా చేసుకొని చేసేసి తిన్నాను. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనుకుంటా. దీంట్లో ఆల్మోస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇంకా ఎవాపరేట్ అయిపోతున్నాయి, మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది ఇది. ఓకే, దీని అయితే మధ్య మధ్యలో కలుపుకోండి, కలుపుకోకపోతే కింద మొత్తం అతుక్కుంటుంది. చూపిస్తాను నేను మీకు ఒకసారి, చూడండి చూడొచ్చు కదా గైస్ మీరు. వాటర్ అంతా చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఆల్మోస్ట్ మొత్తం. దీనిదైతే మొత్తం బయటకు వచ్చింది. ఇదైతే నేను కొత్త గిన్నె చెప్పాను కదా, కొత్త గిన్నెలో వేసుకునేది. ఇదైతే ఇంకా కుక్ అవుతుంది మెల్లమెల్లగా. ఇది కూడా వాటర్ అంతా వస్తుంది బయటికి, చూడొచ్చు కొంచెం వాటర్. గైస్ నేను ఇంకోటి చెప్పాలంటే, ఒకవేళ నా వీడియోలో కొంచెం క్లారిటీ మిస్ అయినా, కొంచెం నాయిస్ వస్తున్నా వేరే వీడియోస్ దేంట్లో అయినా కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మా ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్ మీద ఉంటుంది. సో నేను ఆపాలనుకున్నది ఆగదు సౌండ్ అయితే. అందరికి ఇంకొకటి, యాజ్ కొంతమంది తెలుసు కొంతమంది తెలీదు, నేనైతే బంజారా అని. సో మా బంజారా దాంట్లో మాకు ఉగాది, మా సైడ్ మా డాడీ వాళ్ళ సైడ్ అయితే ఉగాది చాలా గ్రాండ్గా చేస్తారు. ఆల్మోస్ట్ మేము కూడా చేస్తున్న ఒక 3 or 4 years తర్వాత అనుకుంటా. ముందు చేద్దాం అనుకుంటే మాకు ఎగ్జామ్స్ ఉండే, సో కుదరకపోతుండే. ఎప్పుడు ఫెస్టివల్స్కి మాకు ఎగ్జామ్స్ ఉంటే, నాకు లేకపోతే మా చెల్లి లేకపోతే మా అన్నకి బిజీలో ఉంటుండే. సో ఇయర్ డిసైడ్ అయిపోయింది అనమాట, ఏదొచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా ఈ ఇయర్ అయితే మేము ఫెస్టివల్ చేయాలని చెప్పి. సో ఇయర్ మేము ఫెస్టివల్ అయితే చేస్తున్నాం. ఆ ఫెస్టివల్కి అయితే మేము చూపిస్తాను, నేనైతే మొత్తం వ్లాగ్స్ పెడతాను అనమాట. అక్కడ ఫెస్టివల్ది విలేజ్ టూర్ మొత్తం చూసేద్దాం. మా ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తాను, ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే, కెమెరా ఓకే అంటే నేను వాళ్ళని కూడా పరిచయం చేస్తాను. బాగుంటుంది చూడండి. అండ్ నా బంజారా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కర్లో జల్దీ సబ్స్క్రైబ్ కర్లో మా ఛానల్ రామ్. సో మీకైతే కొంచెం ఓపిక అయితే ఉండాలి, ఎందుకంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అంటారు కదా సఫర్ కా ఫల్ మీఠా హోతా హై అని చెప్పి హిందీలో మనకు డైలాగ్ ఉందన్నమాట, ఎవర్ గ్రీన్ డైలాగ్. సో అలాంటిది అనమాట ఇది కూడా అనమాట. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది కుక్ అవ్వాలి కాబట్టి మంచిగా కుక్ అవుతూనే మనకి టేస్ట్ వస్తుంది, ప్లస్ పచ్చడి కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇట్లా తీసేస్తే బాగోదు కాబట్టి దీనికి కొంచెం అయితే పేషెన్స్ అయితే ఉండాలి. చాలా మంది అనుకోవచ్చు సిటీలోని అమ్మాయిలకి వంటలు రావు, తినడం ఒకటి వస్తుంది. చూడండి చికెన్ పచ్చడి కూడా పెట్టేస్తున్నాను నేను అంటే అనుకోవచ్చు, మన సిటీలో ఉన్న వాళ్ళకి అన్నీ వస్తాయి. నేను అంటలే పల్లెటూరు వాళ్ళకి రాదు, లేకపోతే పల్లెటూరులో ఉన్న అమ్మాయిలకి రాదని. కానీ కంపేర్ టు విలేజ్ గర్ల్స్ అండ్ సిటీ గర్ల్స్ కొంచెం వంటలు ఎక్కువ వచ్చని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంట్లో చేసి తిని బోర్ కొడుతుంది కాబట్టి, మేమే ప్రయోగం చేసుకుంటాం కాబట్టి మాకే వంటలు వచ్చని నేను అనుకుంటున్నాం.
సో ఒకవేళ ఎవరైతే సిటీలో ఉంటున్నారో ఎవరైతే ఊర్లో ఉంటున్నారో కమెంట్ చేయండి. లేదు చేస్తామని మీరు అనుకుంటే కమెంట్ చేయండి. లేదు సిటీ అమ్మాయిలకే బావచ్చు వంటలు అనుకుంటే సిటీ వాళ్ళు కమెంట్ చేయండి. కమెంట్ సెక్షన్ అమ్మాయిలు అబ్బాయిలు కూడా చేయొచ్చు, ఏం పర్లేదు. కొంతసేపు వదిలేద్దాం, ఒక 10 minutes. అప్పటి వరకు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, మంచి వాటర్ బయటికి వచ్చి ఎవాపరేట్ అయిపోతుంది. కాబట్టి దీన్ని అయితే కొంచెం వదిలేద్దాం, ఒక 10 minutes తర్వాత మళ్ళీ వస్తాం. ఓకే, ఇదైతే ఇంకా అవుతున్నది. నాకైతే ఇంకా ఓపిక కూడా పోతుంది, పేషెన్స్ అవుట్ అయిపోతున్నాయి. కానీ చేయాలి, తప్పదు. ఒకసారి టాస్క్ తీసుకున్నప్పుడు ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేయాలి. లేకపోతే మా అమ్మ తోముతుంది నన్ను బర్రిగేసినట్టు. చేస్తా అని చెప్పి పైసలు వేస్ట్ చేస్తున్నాం అని చెప్పి. ఆల్మోస్ట్ ఇది పెద్ద కడాయిలో ఏదో చికెన్ ఉందో అదైతే మొత్తం కుక్ అయిపోయింది. వాటర్ అయితే మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. చూపిస్తాను చూడండి ఎలా కుక్ అవ్వాలో. కరెక్ట్ కన్సిస్టెన్సీ మాత్రం ఉండాలన్నమాట, లేకపోతే పచ్చడి అయితే బాగా రాదు. చికెన్ పచ్చడి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చూడండి వాటర్ ఎక్కడైనా అనిపిస్తుంది ఇలా, ఈ కన్సిస్టెన్సీ మాత్రమే రావాలి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆల్రెడీ వీడియో ముందులో కూడా చెప్తాను ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అని చెప్పి. దాన్ని బట్టి నేనైతే అలాంటి వీడియోస్ చేస్తాను ఎక్కువ. ఇంకా మీరు మా బంజారా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, మా కల్చర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, ఇంకేమైనా మీకు వేరేగా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఒకవేళ నేను చేయగల లైక్ ఇఫ్ ఐ కెన్ డూ దట్ నేను డెఫినెట్గా అదైతే పెడతాను అనమాట, వీడియో చేస్తాను మీకోసం. దీన్ని అయితే మనం ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చికెన్ ఫ్రై చేసింది అదంతా. ఇది ఎంత అయింది ఇప్పుడు 2 kgs అంటే ఏంటి, గరం మసాలాస్ అవన్నీ అయితే తీసేసుకుంటున్నాం. గరం మసాలాలో మనకి కావాల్సింది ఏంటంటే చూపిస్తాను. ఇప్పుడు మనం దాంట్లో మసాలాకు కావాల్సింది అయితే చూపిస్తాను. ఇదైతే బిర్యానీ ఆకు అనమాట. అండ్ ఇదైతే పువ్వు, మసాలాస్ ఇవన్నీ. ఇది పువ్వు. నెక్స్ట్ ఇది ఇలాచి, ఇది లవంగాలు. ఇలాచి ఇంకా లవంగాలు ఇవైతే మసాలాలో లేవు. మసాలాలో లేనివైతే నేను మళ్ళీ కొంచెం దీని అయితే వేయిస్తున్నాను అనమాట. ఆల్రెడీ మా అమ్మ అయితే మసాలా చేసి పెట్టేశారు, ఇవైతే లేవు. అందుకే దాంట్లో యాడ్ చేయడానికి దీన్ని అయితే కొంచెం వేయించేద్దాం. ఇట్లానే వేయించేసేయండి, మళ్ళీ డబల్ పని కాక. ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక మిక్సీ పెట్టేద్దాం. మిక్సీ అయితే అయిపోయింది. చూడొచ్చు కనిపిస్తుందా, ఇట్లా ఈ టెక్స్చర్ మొత్తం రావాలన్నమాట. ఇట్లా మొత్తం ఆయిల్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట. 2 గిన్నెలు ఆయిల్ అయితే తీసుకుంటున్నా. చికెన్ మొత్తం మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఎలా ఫ్రై చేయాలంటే గైస్, చికెన్ అయితే మొత్తం మొత్తం కర్రే కాకుండా కొంచెం గోల్డెనిష్ బ్రౌన్ కలర్ అలా వస్తుంది కదా, అంతా చాలు. ఎందుకంటే రోజు మనం ఎలానే ఇది నిల్వ ఉంటుంది కాబట్టి ఇది వెళ్తూ రోజులు ఆటోమేటిక్ ముక్కలు అనేవి గట్టిగా అయిపోతుంది. సో మీరు ఎక్కువ దాన్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఫ్రై చేసుకుంటాం ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండదాన్ని కాబట్టి ఫ్రై చేసుకుంటాం. వదిలేయాలి. ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనమైతే చికెన్ అదైతే ముందు ఫ్రై చేసుకున్నాం ఆ చికెన్ అయితే దీంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మంచి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. భయపడకండి, ఇట్లా డ్రెస్ వేసుకున్నాయంటే పిచ్చిదాని లెక్క అని. ఇంట్లో ఉంటే ఎవరైనా ఇలాంటి బట్టలు వేసుకుంటారు, అదే న్యాచురల్. బయటకు వెళ్తేనే నేనైతే రెడీ అవుతాను. నేను ఇంట్లో ఉంటే ఇట్లా ఉంటాను, న్యాచురల్గానే ఉంటాను. ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి ఇట్లా మేకప్ వేసుకొని కూర్చోలేను. నేను ఇలా ఉండడం ఇష్టపడతా కాబట్టి నేను ఇలానే ఉంటా. మొత్తం రా ఉంటుంది, మన మొత్తం న్యాచురల్ ఉంటుంది. నాకు ఎక్కువ నచ్చదు అనమాట మేకప్లు, లిప్స్టిక్లు రుద్దుకోవడం నాకు నచ్చదు. సో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడే నెసెసరీ కాబట్టి అందరిలో వెళ్తాం కాబట్టి అప్పుడే వేసుకుంటా. నార్మల్ ఇప్పుడు మీకోసం ఇప్పుడు కొంచెం వీడియో ఉంది అని చెప్పి ఐలైనర్ ఒకటి పెట్టుకున్నా, ఒక బొట్టు పెట్టుకున్నా, లేకపోతే ఇది కూడా పెట్టుకోబోతున్నాను నేను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు అయితే మనం చికెన్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం, దీంట్లో ఫ్రై చేసేసుకున్నాం. ఏమవుతుంది సో గైస్, చెప్పాను కదా చికెన్ ముక్కలు అయితే ఇలా వేసేసుకోండి మొత్తంలో. ఇప్పుడైతే ఇంకా మనం దీని అయితే మొత్తం కుక్ చేసుకుంటున్నాం కాబట్టి 100% మొత్తం దీని అయితే మొత్తం హై ఫ్లేమ్లోనే చేయండి మొత్తం ప్రాసెస్ అంతా. ఇదైతే మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తీసేసి మళ్ళీ మిగిలిపోయిన చికెన్ మొత్తం మళ్ళీ యాడ్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా కొత్తగా క్రియేటర్స్ ఉన్నా, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్ ఉన్నా, ఎవరైనా ఉన్నా, వాళ్ళు నా కంటెంట్ నచ్చి ఏమైనా మంచిగా ఉంటే డెఫినెట్గా నన్ను కొలాబ్ అవ్వండి. నేను కూడా వాళ్ళతో కొలాబ్ అవ్వడానికైతే ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళతో కొలాబ్ అవుతాను, వీడియోస్ కలిసి చేద్దాం. ఇది కూడా చెప్పాలనుకుంటున్నా, లైఫ్లో మనకి చాలా 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 హడల్స్ వస్తాయి, అవన్నీ దాటుకుంటూ పోతేనే ఏదైనా వస్తాయి. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి జస్ట్ 2 months అవుతుంది అనుకుంటా. అప్పటికే చాలా 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 జరిగాయి అనమాట. ఈ గ్యాప్లో అయితే నాకైతే చాలానే జరిగేసాయి.
ఒక పాయింట్లో నేను యూట్యూబ్ మానేద్దాం అనుకున్నా, కానీ నేను ఏం తప్పు చేయనప్పుడు నేను ఎందుకు మానేయాలని చెప్పి నేనైతే యూట్యూబ్ మానేయలేదు. ప్లస్ నేను నా స్టడీస్ కూడా అవుతున్నాయి, నా యూట్యూబ్ కూడా అవుతుంది. నేను స్టడీస్ వదిలేసి యూట్యూబ్ పట్టుకోలే, యూట్యూబ్ పట్టుకొని స్టడీస్ ఏం వదలలేదు. రెండు నాకు ఇలా బ్యాలెన్స్ అవుతున్నాయి. నేను డెఫినెట్గా స్టడీస్ కూడా చేస్తున్నాను, చదువుకుంటున్నాను. ప్లస్ నా ఫ్రీ టైంలోనే నేను యూట్యూబ్ చేస్తాను అనమాట. అండ్ యాజ్ యూ గైస్ నో ఐ మీన్ ఫైనల్ ఇయర్ రైట్ నౌ. నాకు ఎక్కువ క్లాసెస్ కూడా ఉండవు. నేను మంత్లీ ఆర్ వీక్లీ అలా వెళ్తాం అనమాట, ఒకసారి 2 సార్లు. మ్యాక్సిమం మేమైతే ఎగ్జామ్ టైమ్స్కి వెళ్తాం, లేకపోతే మేము రివ్యూస్ ఉంటే మాత్రమే కాలేజ్కి వెళ్తాం. మిగతా టైం మొత్తం ఇంట్లోనే. కాబట్టి ఏం చేయాలి, లైక్ నాకు కూడా కంటెంట్ క్రియేషన్ ఇంట్రెస్ట్ ఉండే అనమాట. ఎప్పటి నుంచో ఈ కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ ఏదో ఒక రోజుల్లో లేచి ఇట్లా నేను రెడీ అయ్యి కూర్చొని చేయలేదు. సో నేను మా ఫ్యామిలీని ఒప్పించి 2 years అవుతుంది అనమాట నేను మా ఫ్యామిలీని అడగడం, రేపు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అని చెప్పి. మా డాడీ ఒప్పుకోలేదు, ఎందుకంటే రేపు ఏమంటారు బయట వాళ్ళు, ఒప్పుకోలేదు. అసలు మా డాడీ ఒప్పుకోలేదు. అయితే నేను ఇంకా మెల్లగా సంజాయించిన అనమాట, ఇట్లా డాడీ మనం యూట్యూబ్లో ఏం తప్పు చేస్తలేము, మనం మనదే చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం, మన కంటెంట్ మనం చేస్తున్నాం, మనం ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు చేయాలి చెప్పు, అందరూ మంచిగా ఫైనాన్షియల్గా మంచిగా ఉన్నారు యూట్యూబ్లో అని చెప్పి నేను చెప్తే ఓకే అని చెప్పి ఇంకా నేను బదిలీ చూసి ఇంకా నా ఇంట్రెస్ట్ చూసి మా ఊళ్ళతో ఒప్పుకురిగా. ఇప్పుడైతే మా డాడీ ఒప్పుకున్నారు, మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు. ఈ చుట్టాలు ఉన్నారే చీటు పురుగులు అనమాట, చుట్టాలు పాములు అనమాట. కొంతమంది పాముల వల్ల మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చాయి. ఆ డిస్టర్బెన్స్ వల్ల మధ్యలో నేను కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేశాను. యూట్యూబ్ కూడా ఆపేద్దాం, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా యూట్యూబ్ ఆపేసి ఎందుకు అందరు ఇలా అంటున్నారు కదా అని చెప్పారనమాట. సో నేనన్నా అప్పుడు అయినా నేనెందుకు ఆపేయాలి, నేనేం తప్పు చేయలేదు, నేను నా కష్టం నేను పడుతున్నా, నా ఎడిటింగ్ నేను చేసుకుంటున్నా, నా వీడియోలు నేను చేసుకుంటున్నా. దాని వెనకాల ఎంత కష్టం ఉంటే వాళ్ళు తెలియదు, వాళ్ళు జస్ట్ మాట్లాడతారు, వాళ్ళకి ఏం తెలుసు అసలు ఇవన్నీ గురించి అని చెప్పారు. దాని తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా ఒప్పుకున్నారనమాట, సరే చెయ్యి అని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా ఏమనలేదు ఆ రోజు నుంచి. నేను కూడా ఇంకా ధైర్యం తెచ్చుకొని మళ్ళీ నిన్న నాకు తెలిసి ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే షూట్ చేశాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో డెఫినెట్గా చూసినాను. అండ్ నా పాత వీడియోస్ ఎవరైతే చూడలేదో అవి కూడా చూడండి, సపోర్ట్ చేయండి. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పి కామెంట్ చేయండి. ఆ వీడియో కింద లేదు ఇంకా మీరు ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ఇన్పుట్స్ వాడని చెప్తే నాకు కూడా వాడతాను. అవి కూడా ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేశాను. బికాస్ నేను బిగినర్ అనమాట, నేను బిగినర్ కాబట్టి కొన్ని మిస్టేక్స్ అవుతాయి, కొన్ని చేస్తాను, కొన్ని చేయను లేదా మధ్య మధ్యలో కలుపుకోండి. ప్లస్ ఆయిల్తో దూరం ఉండండి, ఎందుకంటే ముఖం మీద పచ్చని పడుతుంది, జాగ్రత్త ఉండండి. బీ కేర్ఫుల్ విత్ ఆయిల్ గైస్. అనిపించిందా గైస్, చూసారా కలర్ మారుతుంది మెల్లమెల్లగా, ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. ఫ్రై చేసుకోవాలి, ఇంకొక 5 minutes అయితే మనకి ఇదైతే అయిపోతుంది. ఇదైతే రెడీ అయిపోతుంది. ఫ్రై అయిపోతే మొత్తం ప్రాసెస్ అయిపోయినట్టే. అది ఇంకా మసాలాలు అవి ఏమి ఉండవు, జస్ట్ ఫ్రై చేసి వేయించడమే కాబట్టి అయిపోతుంది. మొత్తం ఆల్మోస్ట్ అయిపోతుంది. చికెన్ ఫ్రై చేయడం, చికెన్ డబల్ టైం ఉంటుంది, అది ఒక్కటే విసుకొస్తుంది. అది ఒక్కటి మీరు దాటేస్తే ఇంకా మొత్తం కూలింగ్ గైస్. ఇప్పుడైతే ఇది మొత్తం ఫ్రై అయిపోయింది, దీన్ని అయితే తీసేసుకుందాం ప్లేట్లో. మనకి చికెన్ సో ఇదైతే ఫస్ట్ ఫ్రై చూసారా, ఈ కన్సిస్టెన్సీ ఈ కలర్లో రావాలి మొత్తం, చూడండి ఈ కలర్లో రావాలి. ఈ కలర్లో వస్తే అంటే మనకి చికెన్ కరెక్ట్ టెక్స్చర్ అనమాట. చికెన్ పికిల్ కోసం ఇది కరెక్ట్ గోల్డెనిష్ బ్రౌన్ కలర్లో వచ్చింది మనకి. ప్రమోషన్ ఉన్నా ఏమైనా కొలాబరేషన్స్ ఉన్నా డెఫినెట్గా నాకైతే కమెంట్ చేయండి. అండ్ మెయిల్ కూడా చేయండి, ఎందుకంటే నా బయోలో నా మెయిల్ అయితే ఉంది. సో ఎవరికైనా ప్రమోషన్స్లో షాప్ ప్రమోషన్స్ లేకపోతే బ్రాండ్ ప్రమోషన్స్ ఏమున్నా సరే, మేకప్ ప్రమోషన్స్ ఏమున్నా డెఫినెట్గా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి, నేనైతే వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. ఇదైతే మొత్తం కుక్ అయిపోతుంది ఇక. సో గైస్ ఇదైతే ఇప్పుడైతే సెకండ్ రౌండ్ది కూడా ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు తీసేస్తున్నాం మొత్తం. ఆయిల్ గైస్ దూరం ఉండండి, అందుకే అన్నది కేర్ఫుల్ ఉండండి అని చెప్పి. సో గైస్ అయిపోయింది అనమాట, మన ఫ్రై మొత్తం అయిపోయింది. సో ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా అయిపోయింది, దగ్గర వచ్చింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నెక్స్ట్ మనం అల్లం పేస్ట్ ఇంకా. సో గైస్ ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ స్టార్ట్. ఇదైతే ఇందాక మనం ఫ్రై చేసాం కదా, ఆయిల్లోనే ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 minute దీన్ని అయితే కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. దాని తర్వాత అయితే చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై మొత్తం అల్లం ఇలా మొత్తం నురుగు వస్తుంది. ఒక 2 minutes ఇదంతా ఫ్రై అయితే అల్లం మొత్తం మంచిగా కుక్ అవ్వాలి. దీని తర్వాత అల్లం కుక్ అయిన తర్వాత మనం చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై మొత్తం యాడ్ చేసుకొని దాని తర్వాత మసాలాస్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడైతే అల్లం పేస్ట్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇది కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం చికెన్ ఫ్రై మొత్తం యాడ్ చేసుకున్నాం లోపలికి. ఇప్పుడైతే ఇది అయిపోయింది. దీన్ని అయితే ఒక 2 or 3 minutes అయితే కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మసాలాస్ అన్నీ దీంట్లో వేసేసి కలుపుకొని అది కూడా కొంచెంసేపు ఆపేసి ఒక 5 minutes ఆగి ఇంకా ఉప్పు కారం అవి వేసుకుంటాం అనమాట. దాని తర్వాత అయిపోయింది గాయ్స్. ఇప్పుడైతే ఇది ఆల్మోస్ట్ 3-4 minutes మనం వదిలేసాం కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం మసాలా వేస్తే లోపల వేసేసుకున్నాం. మసాలాస్ ఏవే పట్టుకున్నాం ఆ మసాలాస్ అన్నీ వేసేసుకుందాం. మా మమ్మీ పట్టిన మసాలాలు కూడా వేసేసుకుంటున్నాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం మొత్తం మసాలాలు వేసేసుకున్నాం, కలిపేసుకున్నాం. దాని తర్వాత ఒక 2 minutes ఒక 5 minutes ఇదైతే కుక్ అయిన దాని తర్వాత మనమైతే దీంట్లో కారం పొడి ఇంకా ఏంటి సాల్ట్ అయితే వేసేసుకున్నాం. సాల్ట్ వేసిన దాని తర్వాత లాస్ట్లో అయితే నిమ్మకాయని అయితే వండుకోవాలి. నిమ్మకాయ ఎప్పుడు వండుకోవాలంటే మొత్తం చల్లగా అయిపోవాలి. చికెన్ పచ్చడి మొత్తం చల్లగా అయిపోయి లాస్ట్లో మనమైతే చికెన్ అది నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోవాలి. ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ రోజు నిల్వ ఉండాలి కాబట్టి. జ్యూస్ అయితే ఎక్కువనే వేసుకోండి. ఒక 2 lemons అయితే తీసుకొని బాగా పెట్టుకోండి. మొత్తం పైన మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి అయితే తీసుకోండి. గైస్ ఇప్పుడైతే మనం దీంట్లో అయితే కారం వేసేసుకున్నాం. ఫైనల్ టచ్ ఇక మొత్తం కారం అయితే మీరు వేసుకున్న మీ తినే బట్టి వేసుకున్న ఎక్కువ కావాలి తక్కువ నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాం కాబట్టి మేము ఎక్కువ తింటాం అంటే ఎక్కువనే వేసుకుంటున్నాం. చూస్తాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాం. నేనైతే ఉప్పు అయితే ఒక చెంచా తీసుకుంటున్నాను, ఒక చెంచా. ఎందుకంటే తర్వాత తక్కువైన తర్వాత యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఒక చెంచా తీసుకుంటున్నా. తక్కువైందంట. ఇప్పుడైతే మనం కొంచెం 1/2 spoon వేసుకుంటున్నాం, ఇంకా 1/2 spoon ఉప్పు. ఇది అనమాట మొత్తం ఇదంతా మొత్తం మనం మిక్స్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ వేసేది తర్వాత మనకైతే ఫైనల్ ఇలా కనిపిస్తుంది. ఇంకొక 5 minutes దీన్ని కుక్ చేసి పక్కన పెట్టేసి ఒక 2 hours తర్వాత అయితే నిమ్మకాయ జ్యూస్ అయితే పిండుకోండి. అయితే ఇంకా అయిపోతుంది. దీన్ని అయితే మీరు ఒక 1 month 2 months వరకు తినొచ్చు. సో గాయస్ ఇప్పుడైతే చికెన్ అయితే అయిపోయింది అనమాట. నేనైతే ఇంకా స్టవ్ అయితే ఆపేస్తాను. చికెన్ అయితే దీని అయితే ఒక 2 hours వదిలేద్దాం. ఇదైతే చల్లగా అవ్వాలి కాబట్టి చల్లగా అయిన తర్వాత మనైతే నిమ్మకాయ పిండేసుకొని ఇంకా తినేయడమే. గాయస్ ఇప్పుడైతే ఇదిగోండి 2 lemons తీసుకొని దాని జ్యూస్ అయితే తీసుకున్నాం. దీన్ని అయితే ఇంకా మనం చికెన్ పచ్చడిలో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది కూల్ అయిపోయింది కాబట్టి దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా తినేయడమే. మమ్మీని అడుగుదాం. మమ్మీ అయితే వేసుకొని తింటుంది. ఎలా ఉందో చికెన్ పచ్చడి జెన్యూన్ రివ్యూ తీసుకుంది మమ్మీ దగ్గర. చాలా బాగుంది, టేస్ట్ బాగుంది బేటా. బాగుందా? బాగుంది, అలా ఉండాలి. టేస్ట్ బాగుందా? సరే నేను కూడా అయితే అన్నం వేసుకున్నా. నేను కూడా తినేసి చెప్తాను టేస్ట్ ఎలా ఉందని చెప్పి. జెన్యూన్ రివ్యూ ఇస్తా. బాగుందని చెప్తా, లేదు చూసి చెప్తా ఎట్లుందో చూడండి. క్రేజ్ ఉంది కదా, ఇంత బాగుంది కదా, నిజంగా బాగుంది. దాంట్లో నిమ్మకాయ ఆ పులుపు క్రేజ్ ఉంది. సక్సెస్ అయింది నా చికెన్ పికిల్ అయితే. బాగుంది గైస్, నా చికెన్ అయితే హిట్ అయింది అనమాట. చికెన్ పికిల్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినంత డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై గైస్.